వెళ్దాం. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో ప్రసంగించారు. కార్గిల్ యుద్ధం జరిగి 21 ఏళ్లు అవుతున్న సందర్భంగా దాని గురించి ఆయన మాట్లాడారు. సైనికుల త్యాగాలు మరువలేం. సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. దేశ సమగ్రతకు సైనికులు చూపే ధైర్య సాహసాలకు ధన్యవాదాలు. 21 ఏళ్ల క్రితం ఇదే రోజు మన సైన్యం కార్గిల్ యుద్ధంలో గెలిచింది. భారత్ ఎప్పుడు స్నేహపూర్వక సంబంధాల కోసమే ప్రయత్నిస్తుంది. అంతర్గత సంఘర్షణల నుంచి దృష్టి మరల్చేందుకు పాక్ దురాలోచన చేసింది. భారత్ భూముల స్వాధీనం కోసం పాక్ దురాలోచన చేసింది అని మోదీ వ్యాఖ్యానించారు. కార్గిల్ యుద్ధం మనకు రెండవ సూత్రాన్ని కూడా చెబుతుందని అటల్జీ చెప్పారు. భారత్ ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తమ జీవితాలను త్యాగం చేసిన సైనికుడి గౌరవానికి అనుగుణంగా ఉంటుందా లేదా అనేది చూడాలని ఆయన చెప్పారు అని మోదీ అన్నారు. మన దేశానికి హాని కలిగించే విషయాలను అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో కొందరు నకిలీ పోస్టులు చేస్తుంటారు. వాటిని చాలా మంది షేర్ చేస్తుంటారు. యుద్ధాలు సరిహద్దుల్లో మాత్రమే జరగవు. అవి దేశంలోని వివిధ రంగాల్లోనూ జరుగుతుంటాయి. ప్రతి పౌరుడు అందులో తన పాత్రను నిర్ణయించుకోవాలి. ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని మోదీ సూచించారు. యుద్ధం జరిగినప్పుడు మనం చెప్పే విషయాలు, మన చర్యలు సరిహద్దులోని సైనికుడి ధైర్యంపై, అతని కుటుంబ మనోబలంపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. దీన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే మన ప్రసంగాలు, ప్రకటనలు అన్ని సైనికుల మనోధైర్యాన్ని పెంచేలా ఉండాలి అని మోదీ అన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనాతో పోరాడటానికి మరింత సమన్వయం అవసరమని మోదీ చెప్పారు. కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో కరోనాను తరిమి కొడదామని చెప్పారు. అందరూ స్వీయ నియంత్రణ పాటించాలి. మాస్కులు తప్పకుండా ధరించాలని సూచించారు. మన దేశంలో కరోనా మరణాలు చాలా తక్కువని చెప్పారు. కోలుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువని తెలిపారు. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను రక్షించగలిగామని చెప్పారు. ముప్పు ఇంకా తొలగిపోలేదని, చాలా ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందని, అందరూ అప్రమత్తంగా ఉందామని అన్నారు. आज 26 जुलाई है और आज का दिन बहुत खास है. आज कारगिल विजय दिवस है. 21 साल पहले आज के ही दिन कारगिल के युद्ध में हमारी सेना ने भारत की जीत का झंडा फहराया था. साथियों, कारगिल का युद्ध जिन परिस्थितियों में हुआ था वो भारत कभी नहीं भूल सकता. पाकिस्तान ने बड़े बड़े मंसूबे पालकर भारत की भूमि हथियाने और अपने यहाँ चल रहे आंतरिक कलह से ध्यान भटकाने को लेकर दुस्साहस किया था. भारत तब पाकिस्तान से अच्छे संबंधों के लिए प्रयासरत था. लेकिन कहा जाता है ना, बैरू अकारन सब काहू सौ, जो कर हित अनहित ताहू सौ. यानी दुष्ट का स्वभाव ही होता है हर किसी से बिना वजह दुश्मनी करना. ऐसे स्वभाव के लोग जो हित करता है उसका भी नुकसान ही सोचते हैं. इसलिए भारत की मित्रता के जवाब में पाकिस्तान द्वारा पीठ में छुरा घोंपने की कोशिश हुई थी. लेकिन उसके बाद भारत की वीर सेना ने जो पराक्रम दिखाया, भारत ने अपनी जो ताकत दिखाई, उसे पूरी दुनिया ने देखा. आप कल्पना कर सकते हैं, ऊंचे पहाड़ों पर बैठा हुआ दुश्मन और नीचे से लड़ रही हमारी सेनाएं, हमारे वीर जवान. लेकिन जीत पहाड़ की ऊंचाई की नहीं, भारत की सेनाओं के ऊंचे हौसले और सच्ची वीरता की हुई. साथियों, उस समय मुझे भी करगिल जाने और हमारे जवानों की वीरता के दर्शन का सौभाग्य मिला. वो दिन मेरे जीवन के सबसे अनमोल क्षणों में से एक है. मैं देख रहा हूं कि आज देश भर में लोग कारगिल विजय को याद कर रहे हैं. सोशल मीडिया पर एक हैशटैग करेज इन करगिल के साथ लोग अपने वीरों को नमन कर रहे हैं. जो शहीद हुए हैं उन्हें श्रद्धांजलि दे रहे हैं. मैं आज सभी देशवासियों की तरफ से हमारे इन वीर जवानों के साथ साथ उन वीर माताओं को भी नमन करता हूं जिन्होंने मां भारती के सच्चे सपूतों को जन्म दिया. मेरा देश के नौजवानों से आग्रह है कि आज दिन भर कारगिल विजय से जुड़े हमारे जाबाजों की कहानियां
वीर माताओं के त्याग के बारे में एक दूसरे को बताएं, शेयर करें। मैं साथियों आपसे एक आग्रह करता हूं। आज एक वेबसाइट है www.gallantryawards.gov.in। आप उसको जरूर विजिट करें। वहां आपको हमारे वीर पराक्रमी योद्धाओं के बारे में, उनके पराक्रम के बारे में बहुत सारी जानकारियां प्राप्त होगी। और वो जानकारियां जब आप अपने साथियों के साथ चर्चा करेंगे, उनके लिए भी प्रेरणा का कारण बनेगी। आप जरूर इस वेबसाइट को विजिट कीजिए और मैं तो कहूंगा बार बार कीजिए। కరోనా నివారణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా బాధితులకు సేవలు అందించడంలో వైద్యుల పాత్ర ఎనలేనిదని చెప్పారు. వైద్యుల సేవలను అవమానకర రీతిలో పనిగట్టుకొని మాట్లాడుతుంటే బాధేస్తుందని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని సత్య గార్డెన్ లో అధికారులతో సీజనల్ వ్యాధులు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై జిల్లా అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. వైద్యులు అధికారుల నుంచి సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో 11 మంది ల్యాబ్ టెక్నీషియన్స్, 5 ఫార్మసిస్ట్స్, 68 ఎంపీహెచ్ఎస్ మహిళా సిబ్బందిని మంజూరు చేయాలని, అలాగే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఏర్పాటు చేయాలని, మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి 5 కోట్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ మంత్రిని కోరారు. జిల్లాలోని దోమకొండ, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆసుపత్రులకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని, ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని వైద్యులు కోరారు. బాన్సువాడలో అవుట్ సోర్సింగ్ వైద్యులను రెగ్యులర్ చేయాలని, వారికి వేతనాలు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తే కోవిడ్ బాధితులకు సౌకర్యంగా ఉంటుందని, ఇళ్లలో వసతులు లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ జిల్లాలో వైద్యుల సమస్యలను తెలుసుకోవడానికి సమీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కరోనాకు సీజనల్ వ్యాధులు కూడా తోడవుతాయన్నారు. ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ పాటిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు. వైరస్ బారిన పడిన వారికి 1000కి మించి ఖర్చు కాదని, వైరస్ తీవ్రత ఉండి ఆసుపత్రికి వెళ్తేనే ఖర్చు అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టుల సంఖ్య పెంచడం జరిగిందని, అన్ని ఆసుపత్రులకు ర్యాపిడ్ కిట్లను పంపించడం జరిగిందని వివరించారు. వైరస్ బారిన పడిన వారిని హోమ్ ఐసోలేషన్ పంపే ముందు ఇంట్లో ఉన్న వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. వైద్యులు ఉంటే ఏర్పాటు చేసుకోవాలని, అవసరం ఉన్న చోట ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సిబ్బంది వేతనాలు పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కరోనా బారిన పడి మృతి చెందుతున్నారని, వారందరినీ కోవిడ్ బాధితులుగా లెక్క కట్టాలని చెప్పడం సరికాదన్నారు. జిల్లాలో వైద్యులు మనోధైర్యంతో పనిచేయాలని, వైద్యులకు ఎలాంటి వసతులు కావాలన్నా సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హనుమంత్ షిండే, జాజాల సురేందర్, జెడ్పీ చైర్మన్ దఫేదర్ శోభా, కలెక్టర్ శరత్ కుమార్, డిఎంఈ రమేష్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ జానవి, అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. 50 మందికి 50 మంది నీకు పర్సనల్ అటెండెన్స్ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఇక్కడ 50 మంది ఉంటే ఒక్క మనిషి ఉండడు. ఆ 50 మందికి కూడా మా 5 మందే వాళ్ళకి సర్వీస్ చేయాలి. వస్తారా? 17,000 రూపాయల జీతం, 15,000 రూపాయల జీతం తోటి మా హాస్పిటల్లో పనిచేసే వర్కర్ వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మో ఇది చచ్చిపోతామట అని ఎంత భయపడతారు. అయినా డబ్బుల కోసం చేస్తుందని మేము ఈ సందర్భంలో మనిషిని కాపాడే కోసం చేస్తున్నామని చెప్పి ప్రాణాన్ని పనంగా పెట్టి పనిచేస్తున్న మా హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళ ఆత్మ వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రకటన చేయకండి, వాళ్ళు ఇన్సల్ట్ చేసే ప్రకటన చేయకండి దయచేసి. ఇది అసాధారణ పరిస్థితి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా గాంధీ హాస్పిటల్లో ఇది డ్రాప్లెట్స్ తోట ఈ రోగం అని చెప్పాడు. అంటే మాట్లాడేటువంటి తుప్పిలతో కావచ్చు, డ్రాప్లెట్స్ కూడా వస్తుందని చెప్పినప్పుడు ఈ టాయిలెట్స్ వస్తున్నాడు. నేను స్వయంగా ఈ సులభ కాంగ్రెస్ అందరూ పిలిపించినాం సార్, నేనే పిలిపించాను. అరే మీ దాంట్లో యంగ్స్టర్స్ లేరా, మీరు సాహసపుత్రులు కదా,
మరి మీరు చెప్పండి ఎవరు చేయాలి? టాయిలెట్స్ ఉంటే అమ్మ మేము పోపు సార్ అన్నారు. ఒక 2 రోజులు కంప్లీట్ చేశాం, 3 రోజులు పంపించాం టాయిలెట్స్ కట్టడానికి. నార్మల్ హాస్పిటల్లో చెత్త తీయడం తేలిక. డైఫర్ తీస్తావా? డ్రాప్లెట్స్ తోటి ఈ రోగం వ్యాప్తి చెందినప్పుడు పేషెంట్ డైఫర్ తీయగలుగుతాను, పేషెంట్ ఫీజులు మాట తీయగలుగుతాను, పేషెంట్ వదిలిపెట్టి చెత్త తీయగలుగుతాను. ఎంత కష్టం, ఎంత కమిట్మెంట్ కావడానికి, ఎంత ధైర్యం కావడానికి ఆయన చేస్తున్నాడు మా శానిటేషన్ వర్కర్. నువ్వు అభినందించాల్సింది పోయి, నువ్వు వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి, నువ్వు వాళ్ళకి రకరకాల వీడియోలు పెట్టి ఆ హాస్పిటల్ యొక్క ఆ చాకిరిని, ఆ త్యాగాన్ని ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఎందుకని ఇది ఒక అసాధారణ పరిస్థితి అని చెప్పి అంటున్నాను. దయచేసి ఒక అసాధారణ పరిస్థితి మనం పనిచేస్తున్నాం. ఇప్పుడే అంటే నిజమైన సందర్భం వచ్చినప్పుడే నీకు దొరకాల్సిన దొరుకుతుంది, నువ్వు పొందాల్సిన ప్రయత్నం పొందుతావు. మానవ జీవితానికి కొన్ని మధురక్షణాలు ఉంటాయి. నాకు తెలిసి ఈ కరోనా మనకు దుష్టశక్తి కావచ్చు కాక, కానీ ప్రజల ప్రేమను పొందడానికి, ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ఒక మధురక్షణ జీవితంలో వచ్చిందని చెప్తున్నాను. కాబట్టి దయచేసి మీరు ఇలా ఈ జిల్లాలో మీకు అన్ని రకాల తోడ్పాటు తెచ్చడానికి ఉన్నారు. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా మీరు చెప్పిన సమస్యలు రాసుకున్నాం, అవన్నీ కూడా పరిష్కరిస్తాం. ఇక్కడ ఈ జిల్లాలో అతి తక్కువ మోర్టాలిటీ, కేసులు ఎక్కువ నష్టం లేదు, పెద్ద ఇష్యూ కాదు. అతి తక్కువ మోర్టాలిటీ. బస్తీలు ఉంటాయి, పేద ప్రజలు ఉంటారు. మీ పేషెంట్ అక్కడ రాకుండా చూడండి. ఇవాళ చెప్తే ఇప్పుడైనా మాట్లాడుకోవచ్చు 15 లక్షలు 15 లక్షలు, ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చిన 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ కాదు. రెమెడీస్వర్ ఒకటే ఇంజక్షన్ ఉంటుంది 32,000 రూపాయలు, ఒకటే కాస్ట్. మన తొసిజుమా రెమెడీస్వర్ 6 వ్యాక్సిన్ ఇస్తే 6 ఇంజక్షన్ ఇస్తే 20,000 రూపాయలు ఉంటుంది. కానీ అయినా 10 లక్షలు 15 లక్షలు అంటే భయం మీద ఎట్లా వ్యాపారం జరుగుతుందో చూస్తాం. కాబట్టి దయచేసి మీరు కొంత జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలకు భరోసా నింపి ప్రజల ప్రాణాలు కాపాడంలో మీరు మరింత కృతనిశ్చయంతో, కమిట్మెంట్తో గొప్పగా పనిచేసి ఈ జిల్లాలో మంచి పేరు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. కొన్ని పార్టీలు చేయటం కాకుండా సెకండ్ ఫేజ్ లో 250, థర్డ్ ఫేజ్ లో 500 బెడ్స్ కూడా గౌరవ మంత్రివర్యుల ఆదేశానుసారం ప్రణాళిక. ఈసారి రాఖీ పండుగను వైవిధ్యంగా జరుపుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న రాఖీ పండుగ, స్వాతంత్ర్య దినోత్సవాల గురించి ప్రస్తావించారు. కొన్ని రోజుల్లో రక్షాబంధన్ రానుంది. ఈసారి ఈ పండుగను వైవిధ్యంగా జరుపుకోవాలి. స్థానిక ఉత్పత్తులను రాఖీ పండుగ ద్వారా ప్రోత్సహించాలి. దేశీయ, ప్రాంతీయ ఉత్పత్తుల వాడకం పెరగాలి. ఈసారి ఆగస్టు 15 కూడా భిన్నమైన పరిస్థితులలో జరుపుకుంటున్నాం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతుంది. ఈ మహమ్మారి నుండి స్వాతంత్ర్యం పొందుతామని, స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతిజ్ఞ చేయాలని నేను యువతను, దేశ ప్రజలను కోరుతున్నాను అని చెప్పారు. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం. భారత హస్తకళ వందల సంవత్సరాల అద్భుతమైన చరిత్ర కలిగి ఉంది. చేనేతను, హస్తకళను భారతీయులు వీలైనంత ఎక్కువగా వాడాలి. దీని గురించి ప్రచారం చేయాలి. వెదురు నుంచి త్రిపుర, మణిపూర్, అస్సాం హస్త కళాకారులు చాలా నాణ్యత గల నీటి సీసాలు, టిఫిన్ డబ్బాలను తయారు చేయడం ప్రారంభించారు. మీరు వాటి నాణ్యతను చూస్తే ఆశ్చర్యపోతారు అని మోదీ చెప్పారు. వెదురుతో అంత చక్కటి సీసాలు తయారయ్యాయంటే మీరు నమ్మరు. బీహార్లో SGHలు మధుబాని పెయింటింగ్ తో మాస్కులు తయారు చేయడం ప్రారంభించాయి. అవి బాగా ప్రాచుర్యం పొందాయి. కరోనా సమయంలో గ్రామీణ ప్రాంతాలు దేశానికి దిశానిర్దేశం చేశాయి. కొన్నిసార్లు ముఖం నుండి మాస్క్ తొలగించాలని అనిపిస్తుంది. మాస్క్ కారణంగా మీకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఒక క్షణం వైద్యులను, నర్సులను గుర్తు తెచ్చుకోండి. గంటల తరబడి నిరంతరం మాస్క్ ధరించి వాళ్ళు ఇబ్బంది పడడం లేదా వారిని గుర్తు తెచ్చుకోండి అని మోదీ వ్యాఖ్యానించారు. मेरे प्यारे देशवासियों, पिछले कुछ महीनों से पूरे देश ने एकजुट होकर जिस तरह कोरोना से मुकाबला किया है, उसने अनेक आशंकाओं को गलत साबित कर दिया है. आज हमारे देश में रिकवरी रेट अन्य देशों के मुकाबले बेहतर है. साथ ही हमारे देश में कोरोना से मृत्यु दर भी दुनिया के ज्यादातर देशों से काफी कम है. निश्चित रूप से एक भी व्यक्ति को खोना
दुखद है, लेकिन भारत अपने लाखों देशवासियों का जीवन बचाने में सफल भी रहा है। लेकिन साथियों, कोरोना का खतरा टला नहीं है। कई स्थानों पर यह तेजी से फैल रहा है। हमें बहुत ही ज्यादा सतर्क रहने की जरूरत है। हमें ये ध्यान रखना है कि कोरोना अब भी उतना ही घातक है जितना शुरू में था। इसलिए हमें पूरी सावधानी बरतनी है। चेहरे पर मास्क लगाना या गमछे का उपयोग करना, 2 गज की दूरी, लगातार हाथ धोना, कहीं पर भी थूकना नहीं, साफ सफाई का पूरा ध्यान रखना, यही हमारे हथियार हैं जो हमें कोरोना से बचा सकते हैं। कभी कभी हमें मास्क से तकलीफ होती है और मन करता है कि चेहरे पर से मास्क हटा दें। बातचीत करना शुरू करते हैं, जब मास्क की जरूरत होती है ज्यादा, उसी समय मास्क हटा देते हैं। ऐसे समय मैं आपसे आग्रह करूंगा, जब भी आपको मास्क के कारण परेशानी फील होती हो, मन करता हो उतार देना है, तो पल भर के लिए उन डॉक्टर्स का स्मरण कीजिए, उन नर्सों का स्मरण कीजिए, हमारे उन कोरोना वॉरियर्स का स्मरण कीजिए। आप देखिए, वो मास्क पहन करके घंटों तक लगातार हम सबके जीवन को बचाने के लिए जुटे रहते हैं। 8-8, 10-10 घंटे तक मास्क पहने रखते हैं। क्या उनको तकलीफ नहीं होती होगी? थोड़ा सा उनका स्मरण कीजिए, आपको भी लगेगा कि हमें एक नागरिक के नाते इसमें जरा भी कोताही न बरतनी है, न किसी को बरतने देनी है। एक तरफ हमें कोरोना के खिलाफ लड़ाई को पूरी सजगता और सतर्कता के साथ लड़ना है, तो दूसरी ओर कठोर मेहनत से व्यवसाय, नौकरी, पढ़ाई, जो भी कर्तव्य हम निभाते हैं उसमें गति लानी है, उसको भी नई ऊंचाई पर ले जाना है। కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత మార్చి నెలలో చేపట్టిన లాక్డౌన్ నుంచి నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఉజ్వాల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ఆదివారం సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొడ్డు నాగరాజు గౌడ్, నాయకులు జిట్టగోని కృష్ణకుమార్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ సులేమాన్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెరుమాల ప్రమోద్ కుమార్లతో కలిసి హమాలీ కార్మికులకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగరాజు గౌడ్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనాను అరికట్టేందుకు మునుగోడులో లాక్డౌన్ పకడ్బందీగా అమలు జరిగేందుకు వ్యాపార సంస్థలు, ప్రజలు, గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఎల్ఐసి రోడ్ లోపల 200 సంవత్సరాల పురాతనమైన శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఈ రోజు శ్రావణ ఆదివారం సందర్భంగా విశిష్ట పూజలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు కుంకుమలతో, బండారితో, రకరకాల పూలతో అమ్మవారికి లక్ష జరిగే పూజ నిర్వహించి భక్తులు స్వయంగా అమ్మవారితో వస్త్రాలను కానుకలకు సమర్పించారు. అదే విధంగా వారి మొక్కులను తీర్చుకున్నారు. ఈ ఆలయం భద్రాచలంలో పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ముత్యాలమ్మ, మారెమ్మ, కొర్రపాటి వెంకమ్మ, మాలచ్చమ్మ, గంగాలమ్మ అనే ఈ 5 దేవతలు ఈ గ్రామాన్ని కాపాడుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేవతలకు భక్తులు పానకం, వడపప్పు, బెల్లం పదిలంగా తాము కొన్న ముక్కలన్నీ కూడా అమ్మవారికి చక్కగా తీసుకుంటూ ఉంటారు. అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ముత్యాలమ్మ వారికి ముత్యాలమ్మ, మాలచ్చమ్మ, మధ్యదేవమ్మ, కొర్లపాటి వెంకమ్మ, గంగాలమ్మ ఈ 5 దేవతలు ఇక్కడ ఉన్నారు. ఈరోజు కార్యక్రమం శ్రావణ మాసంలో మొదటి ఆదివారం కావడం భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారికి తోచిన విధంగా వాళ్ళు మొక్కుబడులు చెల్లించుకుంటూ వాళ్ళకి ఏ అయితే ఉన్నాయో అవన్నీ అమ్మవారికి సమర్పించుకొని వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు కలిగితే ఆ ఇబ్బందులు కలగకోకుండా చూసుకోవాలని ఈరోజు కార్యక్రమంలోని ముఖ్యంగా మొదటి ఆదివారం అవటం వలన జనాలు వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. పసుపు కుంకాలు, ధూపదీప నైవేద్యాలు యథావిధిగా నడుస్తాయి. ఆదివారం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే నిత్య ధూపదీప నైవేద్యం
నడుస్తూ ఉంటుంది. ఆదివారం ప్రత్యేకంగా అమ్మవారికి అనేక రకాలైనటువంటి వంటలు, పాయసం, వడపప్పు, ఈ సలేబారం ఇవన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. భద్రాచలంలో పురాతన గ్రామ దేవత అయిన మన ముత్యాలమ్మ గుడి. దీన్ని పురాతన నుంచి పిలిచేది ఏంటి అంటే మాలచ్చమ్మ టెంపుల్ అంటారండి దీన్ని. కానీ ఇక్కడ కొలువై ఉన్నది ఏంటి అంటే అమ్మవార్లు 5 ఉన్నారు. 5 కూడా ముత్యాలమ్మ, మాలచ్చమ్మ, మధ్యరావమ్మ, కొర్లపాటి వెంకమ్మ, గంగారమ్మ. ఈ టెంపుల్ చరిత్రకు వచ్చేటప్పటికి దగ్గర 200 సంవత్సరాల చరిత్ర ఈ టెంపుల్కి ఉందండి. రెండవది ఏంటంటే ఇది ఎన్టీ రామారావు గారి టైంలోని మున్సిపులు చేసేవారు. మున్సిపుల్ వ్యవస్థ రద్దయిన తర్వాత కొంతమంది చేశారండి. ఆ తర్వాత మేము చేస్తున్నాము. దీనికి ప్రెసిడెంట్ హరిచందన్ నాయక్ గారు. కరోనా కారణంగా చేనేత పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందని గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని టీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పల్లె రవికుమార్ డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్గొండ జిల్లా చెండూరు మండలంలోని గట్టుపల్లో చేనేత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కార్మికులు చేపడుతున్న రీల నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ పరిశ్రమను నమ్ముకొని జీవనం సాగిస్తున్న కార్మికులు కరోనా కల్లోల పరిస్థితుల వల్ల పని లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యూవర్స్, మాస్టర్ వ్యూవర్స్ చేనేత సహకార సంఘాలు తయారు చేసిన వస్త్ర నిల్వలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి కష్టాల్లో ఉన్న ప్రతి కార్మికునికి నెలకు వృత్తి 15,000 ఇవ్వాలని, జీఎస్టీని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గట్టుపల మండల సాధన సమితి అధ్యక్షుడు ఇడం కైలాసం, ఉప సర్పంచ్ నారాయణ రామలింగం, చేనేత ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు కర్నాటి లింగయ్య, కార్యదర్శి చెరిపల్లి శంకరయ్య, సహకార కార్యదర్శి బావండ్ల శ్రీనివాస్, ధనలక్ష్మి సంఘం అధ్యక్షుడు బావండ్ల ఆంజనేయులు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు నామని జగన్నాథం, మునుగోడు నియోజకవర్గం బీసీ సంఘం అధ్యక్షుడు పున్నా కిషోర్, చేనేత నాయకులు చిలుకూరు అంజయ్య, గుర్రం సత్తయ్య, కర్నాటి వెంకటేశం, శ్రీనివాస్, వెంకటేష్, ఈశ్వరయ్య, తిరందాస్, ఆంజనేయులు, గోవర్ధన్, చెరిపల్లి మధు, కేశవులు, సూరపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ల మీద ఇంత కష్టకాలంలో రోడ్డు మీదకి వచ్చి కూర్చొని అయ్యా మమ్మల్ని ఆదుకోటి కాపాడుకోండి ప్రభుత్వం వైపు చేతులు జోడించి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి రావడమే ఈ సమాజానికి ఆ పరిస్థితి రావడమే ఈ సమాజం సిగ్గుపడాలి. ఎందుకంటే నిజంగా ఇక్కడే కాదు ప్రపంచంలోనే మానవ జాతికి నాగరికతను నేర్పినటువంటి జాతి చేనేత కార్మికులు. చేనేత బట్టలు కట్టడం ఎప్పుడైతే మొదలైందో అప్పటి వరకు ఈ మానవ జాతికి మనిషికి నాగరికత లేదు. నాగరికతని ఈ వృత్తితో మొదలైనటువంటి ఇంత గొప్ప మనిషికే నాగరికత, ప్రపంచానికి నాగరికత నేర్పించినటువంటి వృత్తి ఈ చేనేత వృత్తి. ఇవాళ అటువంటి వృత్తి ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఇటువంటి కష్టకాలంలో మేము బతకలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, మమ్మల్ని ఆదుకోండి అని చేతులు చాచి జోడించి అడుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పించడం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, మొత్తం సమాజం వైఫల్యం. ఎందుకంటే మనం గత 10-15 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. చేనేత ఆకలి చావులు, చేనేత ఆత్మహత్య. ఏది పని చేస్తున్నారా అంటే పని చేయకుండా అంటే పని చేస్తూ వృత్తిలో ఉంటూ ఇంటిల్లి పాది ఒక్కరు కాదు ఇంటిల్లి పాది వృత్తిలో ఉండి బతకలేక చేస్తున్నటువంటి శ్రమకు మామూలు ఏదో మోడు కష్టం కాదు. ఇది అద్భుతమైనటువంటి నైపుణ్యం, కళా నైపుణ్యంతో కూడుకున్నటువంటి వృత్తి. అటువంటిది ఒక గొప్ప నైపుణ్యంతో ఒక గొప్ప సాంకేతిక ఇంజనీర్ ఇచ్చినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వృత్తి ఇది. అటువంటి వృత్తిలో ఇవాళ బతకలేని దౌర్భాగ్య స్థితి ఉండడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఇంకా ఇవాటి మీరు నిజంగా చేనేత కార్మికులుగా ఇప్పుడు పెట్టినటువంటి డిమాండ్ ఎంత బాధ అనిపిస్తుంది అంటే చాలా చిన్న డిమాండ్ కూడా. ఈ కష్టకాలంలో పేరుకుపోయినటువంటి చేనేత నిలువల్ని ప్రభుత్వం పొలాలి అని చెప్పేసి ఊరికేనే మిమ్మల్ని ఆదుకోమంటలేరు. మీ కష్టాన్ని ప్రభుత్వం తీసుకోమని చెప్పి తీసుకొని మమ్మల్ని ఆదుకోండి అని చెప్తున్నారు. అది పెద్ద నిజంగా ప్రభుత్వాలకు విజ్ఞతతో కూడుకున్నటువంటి డిమాండ్. 2, ఈ కరోనా
కాలంలో ప్రతి చేనేత కార్మికుడికి ఒక 8,000 జీవన భృతినిచ్చి 6 నెలల పాటు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. అది ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదు. ఇంకా మూడవది అయితే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చేనేత ఉత్పత్తుల మీద జిఎస్టీని రద్దు చేయాలి, జిఎస్టీ లేకుండా అని చెప్పేసి. అసలు నిజంగా ఇవి ప్రభుత్వాలకి నిజంగా విజ్ఞత సంపూర్ణ పద్ధతులు సాధించాలని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇవాళ ఈ కార్యక్రమానికి నేతృత్వం ఇస్తున్నటువంటి ఐక్య కార్యకర్త నాయకులు కర్ణాటి లింగం గారు, శంకరయ్య గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రభుత్వ మండల సమితి కన్వీనర్ సోదరులు ఈఎం కైలాసం నేత గారు, మాజీ సర్పంచ్ నామని జగన్నాథ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉప సర్పంచ్ రామలింగం గారు, యాదయ్య గారు, ఇంకా శంకరయ్య గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా ఇవాళ చేనేత కార్మికులు అంటే వాళ్ళు రోడ్ల మీద ఇంత కష్టకాలంలో రోడ్డు మీదకి వచ్చి కూర్చొని అయ్యా మమ్మల్ని ఆదుకోండి కాపాడుకోండి ప్రభుత్వం వైపు చేతులు జోడించి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి రావడమే ఈ సమాజానికి ఆ పరిస్థితి రావడమే ఈ సమాజం సిగ్గుపడాలి. ఎందుకంటే నిజంగా ఇక్కడే కాదు ప్రపంచంలోనే మానవ జాతికి నాగరికతను నేర్పినటువంటి జాతి చేనేత కార్మికులు. చేనేత బట్టలు కట్టడం ఎప్పుడైతే మొదలైందో అప్పటి వరకు ఈ మానవ జాతికి మనిషికి నాగరికత లేదు. నాగరికతనే ఈ వృత్తితో మొదలైనటువంటి ఇంత గొప్ప మనిషికే నాగరికత, ప్రపంచానికి నాగరికత నేర్పించినటువంటి వృత్తి ఈ చేనేత వృత్తి. ఇవాళ అటువంటి వృత్తి ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఇటువంటి కష్టకాలంలో మేము బతకలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, మమ్మల్ని ఆదుకోండి అని చేతులు చాచి జోడించి అడుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పించడం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, మొత్తం సమాజం వైఫల్యం. ఎందుకంటే మనం గత 10-15 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. చేనేత ఆకలి చావులు, చేనేత ఆత్మహత్య. ఏది బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ వస్తూ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలోని వాగులో కారుతో సహా కొట్టుకుపోయిన సింధూజ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నిన్న సాయంత్రం 7 గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు ఆ తర్వాత నిలిపివేశారు. సింధూజ ఉన్న కారు వాగుకు 200 మీటర్ల దూరంలో ముళ్ల పొదలో చిక్కుకుపోగా ఆమె హ్యాండ్ బ్యాగ్ మాత్రం లభించింది. సింధూజ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన శివశంకర్ రెడ్డి, సింధూజ భార్యాభర్తలు. ఏడాది క్రితమే వీరికి వివాహమైంది. శివశంకర్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. స్నేహితుడైన జిలాన్ భాషతో కలిసి శుక్రవారం రాత్రి వీరు కారులో హైదరాబాద్ బయలుదేరారు. అడ్డదారిలో సులభంగా హైదరాబాద్ వెళ్లొచ్చని భావించి నిన్న తెల్లవారుజామున కర్నూలు దాటిన తర్వాత రహదారి దిగి పుల్లూరు కలుగొట్ల మీదుగా ప్రయాణం సాగించారు. కలుగొట్ల శివారులోని వాగు రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రవాహాన్ని సరిగా అంచనా వేయలేకపోయిన వారు అలాగే కారును ముందుకు పోనిచ్చారు. అయితే కొంత దూరం వెళ్ళాక కారు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో కారు నడుపుతున్న జిలాన్ భాష, శివశంకర్ రెడ్డి కిందకి దిగారు. వెనుక సీట్లో నిద్రపోతున్న సింధూజను బయటకు తీసేందుకు ప్రయత్నించగా కారు డోర్ తెరుచుకోలేదు. ఈలోగా కారు నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆమె హ్యాండ్ బ్యాగ్ తప్ప ఆచూకీ లభ్యం కాలేదు. అప్పటికే సాయంత్రం 7 గంటలు కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టార్ 9 న్యూస్, వాయిస్ ఆఫ్ ట్రూత్.